దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీకందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా దినముల తర్వాత తిరిగి మరలా మనం కలుసుకొని దేవుని వాక్య సత్యములు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువును మహిమపరుస్తూ మరొకసారి అందరికీ న్యూ ఇయర్ శుభాలు తెలియజేస్తూ వాక్య భాగంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నా. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును కాక. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచకుడి. అనగా గత సంవత్సరాల్లో జరిగిపోయిన దినాలలో జరిగిన వాటిని మర్చిపోండి. అది కీడైనా మేలైనా మర్చిపోండి. ఈ రోజు ఇప్పటి నుండి నేను ఒక నూతన కార్యం చేస్తున్నా, దానిని మీరు ఆలోచించండి అని చెప్పుతూ, అది ఇప్పుడే మొలుస్తుంది, మీరు దాన్ని ఆలోచించాలి అనంటే ఆయన మన కొరకు ఉద్దేశించిన, మన కొరకు ఏర్పాటు చేసిన, మన కొరకు సిద్ధం చేసిన నూతన కార్యం అది ఈ రోజే ప్రారంభించబడుతుంది అని దేవుడు మనతో మాట్లాడుతూ, దాని గురించి మీరు ఆలోచించండి, దానిని మీరు ధ్యానం చేయండి అని అర్థం, దానిని పొదగండి అని అర్థం. ఒకటి, ఎందుకంటే ఆత్మ జలముల మీద అల్లాడడం మూలానే నూతన సృష్టి కలిగింది. అలాగే మనము కూడా దేవుని మాటల మీద పొదగాలంటారు. అంటే దానినే మననం చేసుకోవాలి, దానినే ధ్యానించాలి, దానినే ఆలోచించాలని ప్రభు కోరుతూ ఆయన అంటాడు, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారచేయుచున్నాను. అంటే అరణ్యంలో త్రోవ కలగజేయడం అనేది ఆయన వల్లే అవుతుంది. ఎడారిలో నదులను పారజేయడం కూడా ఆయన వల్లే అవుతుంది. ఇది ఎవరి వల్ల కాదు. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ప్రభు చేయబోయే కార్యం ఆయన చేయాల్సిందే తప్ప ఇది ఎవరి వల్ల కాదు అన్న ఒక గొప్ప సత్యాన్ని, అభయాన్ని మనకిస్తూ ఈ నూతన సంవత్సర సందేశాన్ని దేవుడు ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎలాగన ఆయన మన మీద భరోసా పెట్టుకున్నాడు మనం ఏంటి అంటే, ఆ అధ్యాయమే 43వ అధ్యాయమే 7వ వచనంలో అంటాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఓ హల్లెలూయా. దేవుడు అంటాడు, నా మహిమ నిమిత్తము నేను పుట్టించిన వారందరినీ నా దగ్గరికి రప్పించండి, తెప్పించండి అని చెప్తూ, నేను పుట్టించింది, కలగజేసింది నేనే. అయితే ఏం చేయాలి వాళ్ళు? 21వ వచనం మనము చదివితే, నా నిమిత్తము నేను నిర్మించిన ఈ నా జనులు నా స్తోత్రమును ప్రచురము చెయ్యాలా అంటాడు. మన కొరకు దేవుడు నూతన కార్యాలు చేయబోతున్నాడు. మనం ఎవరము అంటే ఆయన సృష్టి, ఆయన చేతి పని, నూతన సృష్టిగా మనల్ని భూమి మీద చేశాడు ఆయన. మనము సృష్టించబడిన మనమందరము ఆయన మహిమ నిమిత్తమం బ్రతుకుతూ ఆయన స్తోత్రాన్ని ప్రచురము చేయవారంగా మనం ఉండాలి అన్నది ఆయన నిత్య సంకల్పం అయి ఉన్నది. ఆయన ఏం చెప్తున్నాడు మనకు అంటే, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనములో, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము, దానిని మాకు తెలియచేయుము అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరాలు జరుగుచుండగా ఆయన కార్యము నూతన పరచబడాలని, దానిని మాకు తెలియచేయమని హబక్కూకు ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. 3వ అధ్యాయం 2వ వచనం.
సంవత్సరాలు జరుగుచుండగా దానిని తెలియచేయము. ఆ నూతన కార్యం కోపించుచునే వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకో అంటాడు. ఓకే, ఏమేమి నూతన పరచబడాలి? ఆయనచే సృష్టించబడిన మన కొరకు ఒక నూతన కార్యం చేస్తాడంట. దాన్ని మనం ఆలోచించాలట. నేను ఎలాంటి వాడను అనంటే, అరణ్యములో త్రోవను కలగజేసేవాడను, ఎడారిలో నదులను కలగజేసేవాడు. నాకు అసాధ్యమైనది ఏది లేదు, సర్వశక్తి కలిగిన దేవుడను అని మనకు తెలియజేస్తూ, ఒక్కసారి నిన్ను నీవు చూసుకుంటే, నీ బాడీ నిర్మాణం చూసుకుంటే, నేను కలగజేసింది నిన్నే, ఎంత ఆశ్చర్యమో ఎంత అద్భుతమో నీకే అర్థమవుతుంది. అలాంటి దేవుణ్ణి నిన్ను నేను పుట్టించాను, నిన్ను నేను కలగజేశాను. ఎందుకో? నా మహిమ నిమిత్తం నిన్ను కలగజేశాను. నువ్వేం చేయాలి? నా యొక్క స్తోత్రమును ప్రచురం చేయాలి. అలా ప్రచురం చేస్తే సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ పట్ల ఆయన కార్యం నూతన చేయమని, దాన్ని తెలియచేయమని ఒక ప్రవక్త ప్రార్థన చేస్తుంటే, నా మట్టుకు నేను ప్రతిదినం కూడా ఒక నూతన సంవత్సరంగానే నూతనంగానే భావిస్తాను. సరే, సంవత్సరాన్ని మనం పోల్చుకుంటే అది రోజు రోజు కనపడే ప్రక్రియే. కానీ సంవత్సరానికి మనం పోల్చుకుంటే ప్రతీది కూడా ఎదుగుదలలో ఒక మార్పు కనబడాలి. అలాగే మనం కోరుకుంటాం. విద్య అయితే అయినా, ఉద్యోగములైనా, పిల్లల ఎదుగుదల అయినా, పిల్లల చదువు అయినా, పిల్లల జాబ్ అయినా, లేకపోతే చేస్తున్న పనిలోనైనా నూతనత్వం కనపడాలి, ఒక ఎదుగుదల, అభివృద్ధి కనపడాలి అని మనం చూస్తాం. అంటే యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, అది నాకు తెలియచేయమని అడిగితే అని మనం ప్రార్థిస్తే, మనలో నూతనత్వాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. మనము కూడా నూతనత్వాన్ని సంతరించుకోవడానికి ఎప్పటికప్పుడు మన వంతుగా మనం ప్రయాసపడాలి. ఎలా అంటే, పక్షిరాజు తన రెక్కలు, తన యవ్వనాన్ని నూతనం చేసుకుంటున్నట్లు మనము కూడా మన యొక్క జీవితంలో నూతనం చేసుకోవాలి. 103వ కీర్తన 5వ వచనంలో రాయబడి ఉంది. ఏమని? పక్షిరాజు తన యవ్వనం నూతనమగునట్లు మేలుతో నీ హృదయం నేను తృప్తిపరుస్తాను అన్నాడు. పక్షిరాజు యొక్క చరిత్ర మనకు తెలిస్తే, అది దాని యొక్క జీవితం, దాని 40 ఇయర్స్ అనుకోండి. 40 ఇయర్స్ రాగానే మనము నరుడి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే చదువుకొని, మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు అని మనం బర్త్డేలు చేసుకుంటూ పోతాం కదా. లేకపోతే ఏదైనా ఒక స్థాపించింది 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయింది, అట్లా మనం దాన్ని శుభదినంగా భావించుకుని ఇన్ని సంవత్సరాలు అయిందని సంతోషంతో ఒక సెలబ్రేషన్ చేసుకుంటాం. అయితే మనమేమి అక్కడ రాయబడి ఉంది, అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అవి త్వరగా గతించును, మనం ఎగిరిపోదు అన్నాడు. అరే, అది గతించిపోతుంది, అయిపోతుంది అన్నది. కానీ ఇక్కడ పక్షిరాజు మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఏమంటాడు? పక్షిరాజు యొక్క యవ్వనం ఎలాంటిది అని అంటే, 40 ఇయర్స్ రాగానే అది బలహీనపడిపోతుంది. 40 ఇయర్స్ రాగానే అది ఒక వృద్ధురాలతో సమానం ఆ పక్షి జాతిలో. అప్పుడు అది ఏం చేస్తుంది అని అంటే, ఇక అలాగే కృషించిపోయి ఈ ముక్కుతో ఆహారం తినలేక, మరి నడవలేక, ఎగరలేక ఎక్కడో కనపడి చచ్చిపోతుంది. దాని యవ్వనము నూతనం అవుతుందంట. ఎట్లా నూతనం అవుతుంది అంటే, అది ఒక ఎత్తైన పర్వతం మీద ఉంటుంది అని పక్షిరాజు గుర్చినటువంటి జ్ఞానాలు మనకు తెలుసని నేను అనుకుంటున్నా. అది కొండల మీద తన యొక్క దాన్ని ఏర్పరచుకుంటుందని యోబు 38వ అధ్యాయములు 39వ అధ్యాయములో మరి మనకు దేవుడు రాసిపెట్టి మనకు తెలియజేస్తూ ఉన్నాడు.
ఎక్కడంటే దాని యొక్క స్థావరం ఎక్కడంటే ఉన్నతమైన పర్వతం మీద పక్షిరాజు తన స్థానమును ఏర్పరచుకుంది అని అంటాడు. పక్షిరాజుని ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున, తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును, అక్కడ నుండి తన ఎరను వెతుకును అన్నాడు. ఎక్కడంటండి తన గూడు? ఉన్నతమైన పర్వతాల మీద ఎత్తైన స్థలములు తన గూడు కట్టుకొని అది రాతి కొండ మీద నివసిస్తుంది. ఎవడు కూడా అక్కడికి రాని ఎక్కజాలని ఎత్తు చోటలో ఉంటదట. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఆ ఉన్నది ఏం చేస్తే 40 years అయిన తర్వాత ఎప్పుడైతే తన శరీరం కొంచెం బలహీన పడుతుందో అక్కడ ఉండి అది మరి ఏం చేస్తుందంటే చిన్న చిన్నగా తన యొక్క బలహీనమైన రెక్కలన్నీ తన ముక్కుతో ఒక్కొక్కటి అన్ని లాగేస్తుంది, పీకేస్తుంది, మొత్తం తీసేస్తుంది, ఎక్కటి కూడా లేకుండా. ఓకే, అలా తర్వాత గోర్లు ఊడిపోతే గోర్లను తీసేసుకుంటుంది, అన్నీ చేస్తుంది. పక్షిరాజుకున్న రెక్కలు బలమైనవి, ఆ రెక్కలు ఉన్న ఈకలన్నీ కూడా తీసేస్తుంది. రక్తం కాలుతున్నంతగా దానికి కష్టమవుతుంది, అయినా సరే తీసేస్తుంది. అలాగే గోర్లు అవన్నీ కూడా లాగేస్తుంది, అన్నీ చేస్తుందండి. మొత్తం అంతా తీసేసిన తర్వాత లాస్ట్కు ముక్కు కూడా ఊడిపోతుంది. 40 సంవత్సరాలు బలంగా వాడబడిన ఈ ముక్కు ఏం చేస్తుందంటే దాన్ని కూడా అది ఏం చేస్తుంది ఇక లాస్ట్కు ఇప్పుడే ఇవన్నీ పీకే సగం బలహీనం అయిపోయింది. ముక్కు చాలా కష్టంగా కొన్ని రావు, అయితే కూడా వాటిని చాలా కష్టంగా లాగేస్తుంది. మొత్తం శరీరం అంతా రక్తసిక్తం అయిపోతుంది. ఆ రక్తసిక్తం అయిపోయినా సరే లెక్క చేయకుండా అదంతా తీసి చివరిగా ఏం చేస్తుంది అనంటే ఈ ముక్కును రాతికేసి కొట్టుకుంటే మొత్తానికి అటు ఇటుగా దాన్ని మొత్తం ఊడిపోతుంది. రక్తసిక్తమై రక్తపు ముద్దయిపోయి పచ్చిగా ఒళ్ళు మారిపోయి చాలా గాయపరచబడిన ఒంటితో తినడానికి ఆ ముక్కు లేదు, ఎగరడానికి రెక్కలు లేవు, ఏదైనా పట్టుకొని బంధించడానికి కాళ్ళ గోర్లు లేవు, ఏమి చేయని శక్తురాలైపోయి అలాగే ఉంటూ ఉంటది. ఆ సమయంలో మరి ఇంకేం చేస్తుంది? భగవంతుని స్మరణ చేయడం తప్ప పక్షి ఇంకేం చేయలేదు కదండి. ఒక మౌన దశలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఒక మరి గొంగలి పురుగు గూడు కట్టుకొని 21 రోజులు అందులో ఉండి ఒక సీతాకు ఒక చిలకకి ఎలాగ మారుతుందో ఇది కూడా అలాగే ఉంటుంది. తనను తానే ప్రక్షాళనం చేసుకుంటుంది, తనను తానే పాతదైన దాన్ని తొలగించేస్తుంది, తనను తానే తనకు పనికి రానిది, తన జీవనం ఎగరడానికి పనికి రానటువంటి ఆ శరీరమును తనను తాను తీసేసుకుని ఒక నూతనత్వం కొరకు ఎదురు చూస్తూ ఉంటుందట. దేవునికి మహిమ కలుగునగాక. ఇది చేయడం ప్రక్రియ చాలా రోజులు పడుతుంది. ఇలా అయిన తర్వాత అలాగే మౌనంగా ఉన్నప్పుడు అప్పుడు పక్షిరాజు ఏం చేస్తుంది? నూతనత్వం వచ్చేసిన తర్వాత ఈ పక్షిరాజు తన రెక్కలు చాచి పైకి ఎగురుతుంది, అలయక పరిగెత్తును, సొమ్మసిల్లక నడిచిపోవును అని వాక్యంలో ఉంది. పక్షిరాజు వలె యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఈ పక్షిరాజుకున్న చక్కని అలవాటు ఏంటిదంటే తన పిల్లలకు కూడా ఇది యవన ప్రాయములో ఉండగా తన పిల్లల్ని ఎగరడము నేర్పిస్తుందంట. తనకు వృద్ధాప్యం వచ్చినప్పుడేమో తన ఈకలు తను లాగేసుకొని తన యవ్వనాన్ని తెచ్చుకుంటుంది. అప్పుడు మరలా ఆహారము తీసుకొని తిని బలము పొంది మరలా ఈ పూర్తి యవ్వనమై రెక్కలు చాచి పైకి ఎగురుతుంది, అలయక పరిగెత్తుతుంది, సొమ్మసిల్లక నడిచిపోతుంది. ఇలాగున్న తర్వాత తిరిగి మళ్ళీ గుడ్లు పెట్టడం, మళ్ళా పిల్లలు చేయడం, ఇదంతా జరిగిపోయిన తర్వాత ఆ పిల్లలకి ఏం చేస్తుందంటే ఎగరడం నేర్పుతుందంట. నేను చదువుతున్నాను ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం.
ఇక్కడ ఏమని రాయబడి ఉంది అని అంటే 32:11 పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లలపైనే అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. అంటే ఈ గూడును రేపుతుందంటండి. అవి ఇట్లా అల్లాడి కిందికి ఎగరలేవు గనక కింద పడిపోయే పరిస్థితి వచ్చేటప్పటికి టప కొట్టుకొని ఆ పడిపోయే పరిస్థితి రాగానే మరలా తన పెద్ద రెక్కలు ఇలా చాపి ఆ పిల్లలన్నీ తన రెక్కల మీద మరి ఇలాగా మోసి అమ్మయ్య బతికాం, అమ్మ మా మమ్మీ మమ్మల్ని కాపాడి రక్షించింది, మా డాడీ మమ్మల్ని అనుకునే టైం కల్లా మళ్ళా వాటిని వదిలేస్తుంది. మళ్ళీ గాల్లో టప కొట్టుకొని అయిపోయింది, మా ప్రాణం పోతుంది అనుకునేటప్పటికీ మళ్ళా వస్తుంది. ఇదంతా నూతన యవ్వన బలము పొందిన పక్షి తన పిల్లలకు కూడా ఎగరడం నేర్పిస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుడు పెట్టిన ప్రక్రియ, ఇది అక్షరాల చేస్తుంది అని వాక్యం సెలవిస్తాం. కాబట్టి మనము కూడా మనం ఏం చేయాలి అని అంటే ఇలా దేవుని కొరకు మనం ఎగురుతూ మనము నూతనత్వాన్ని పొందుకుంటూ మన పిల్లలకు ఎగరడం నేర్పించాలి. మనము నూతనత్వం ఎప్పుడు పొందుకోవాలంటే ప్రతి సంవత్సరం కూడా చాలా మంది ఏం చేస్తారు, నూతన సంవత్సరం వచ్చేస్తుంది కాబట్టి ఇక మనం శుద్ధీకరణ కూడికలు పెట్టుకోవాలని, ప్రభా పాతదంతా గతించుకోవాలి, ఇదిగో కొత్తవి అవ్వాలి అని చెప్పి ఇట్లాగా ప్రార్థన చేస్తుంటే అందరికీ నాకు తెలుసు మంచిదే, తప్పేం కాదని. కానీ నా మట్టుకైతే దేవుని ఎదుట చెప్తున్నా, నాకు ప్రతిరోజు ఒక నూతన రోజే. ఎందుకంటే ఈ డేట్ మళ్ళా రాదు, ఈ రోజు మళ్ళా రాదు. దేవుడు నన్ను గత రోజంతా కాపాడి 24 గంటలు కాపాడి రాత్రి క్షేమం ఇచ్చి నిద్ర ఇచ్చి ఉదయకాలం లేపాడంటే అయ్యా నన్ను ప్రేమించి నా ఆయుష్ను పొడిగించి నాకు ఇచ్చిన మరి ఒక నూతన దినము కొరకు నీకు వందనాలని చెప్తాను నేను ప్రతిరోజు కూడా. పరిశుద్ధాత్ముడు కూడా సంవత్సరం నూతనమవుతుంది, సంవత్సరం మారింది, నూతనంగా ఉంది, క్యాలెండర్ మారిందని అప్పుడు సంతోషపడితే సంతోషమే, అది దేవుడు పెట్టిన డేస్, అది నేనేం కాదంటలేదు. కానీ ఆధ్యాత్మిక జీవితానికి వస్తే మనం చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఒక నూతనముగానే దేవుడు మనకి ఇచ్చాడని భావించి దైవిక జ్ఞానం కలిగిన వారం, తెలివి వివేకం కలిగిన మనం రోజు నూతనత్వాన్ని సంతరించుకోవడానికి మనము దేవుని ఆధ్యాత్మికంగా సిద్ధపడాలి. వాక్యం అలా చెప్పుతుంది. ముందు తెలుసుకున్నాం ఆయన సృష్టి అని, ఆయన మహిమ కొరకు మనల్ని సృష్టి చేశాడని, మన పట్ల నూతన కార్యాలు చేస్తాడని, అది అసాధ్యమైన సాధ్యం చేసే నూతన కార్యం. దాని గురించి మీరు ఆలోచించండి. ఆయన మన కొరకు చేస్తున్న కార్యాలు మనం ఆలోచిస్తూ మనం ఆయన చేత సృష్టించబడి ఆయన మహిమ కొరకే సృష్టించబడి ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేయడానికి సృష్టించబడిన మనము ఆయన కొరకు నూతనత్వాన్ని పొందుకోవాలి. ప్రతి దాంట్లో ప్రోగ్రెస్ సంవత్సరానికి చూస్తారు, కానీ ఒక దైవికమైన ఆలోచన అయితే, విధానం అయితే రోజుకు. నేనంట ఎందుకు రోజుకు అనంటే మరి డిసెంబర్ 31 దాకా నువ్వు ఒకవేళ ఉంటావో ఉండవు కదా, అప్పుడు మళ్ళీ పాత బతుకుతూనే ఎందుకు మనం దేవుడి దగ్గర పోవాలి? ఏ రోజుకు ఆ రోజు ప్రక్షాళన చేసుకుంటే సంతోషం కదా. అట్లెట్లా అండి, పెద్ద మనందరూ గుళ్ళో పట్ల చేస్తున్నారు కదా అని మనం అనుకుంటాం. నేనంట నా ఆలోచనతో నేను మీతో మాట్లాడతా ఏమని, ఏ రోజుకి ఆ రోజే ఒళ్ళు శుభ్రం చేసుకుంటాం, ఇల్లు శుభ్రం చేసుకుంటాం, గిన్నె శుభ్రం చేసుకుంటాం, ఇల్లు అంత బట్టలు శుభ్రం చేసుకుంటాం. ఏ మురికిని ఏ రోజుకి ఆ రోజు తీసేస్తాం కదా ఒంట్లో ఇంట్లో. మరి ఇదెందుకు సంవత్సరం దాకా దాయాలా? అందుకని నూతనం అనేది రోజు ప్రక్రియ. అది బైబిల్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. నీ సొంత జ్ఞానంతో చెప్తున్నామమ్మా నన్ను మీరేమనద్దు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16 నుండి 18 వరకు నేను చదువుతాను. దయచేసి మీరు శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. 2వ కొరింథీ పత్రిక
దానికి ముందు 4వ అధ్యాయంలోనే క్షమించండి 5:17 చదువుతాను నేను. 2 కొరింథీ 5:17 ఏం చెప్తుంది అని అంటే, కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పునరుద్ధి గతించిన ఇదిగో కొత్త వాయం. అంటే ఏ రోజున మనము క్రీస్తులో నూతన సృష్టిగా మారామో బ్యాప్టిజం ద్వారా మన సమస్తం కొత్తవైపోయింది కదా. మరి తీతు పత్రిక 3:5 ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ మనకు పునర్జన్మ సంబంధమైన నూతనమైన మనస్సును పుట్టించుటూ ఆ స్నానము ద్వారా మనము నూతన పరచబడ్డాము అంట. అంటే పరిశుద్ధాత్మను అంతరంగా నూతనం చేయడం వలన ఆ నూతన ప్రక్రియ మనలో జరుగుట వలన బ్యాప్టిజం ద్వారా మనకు నూతనత్వం సంతరించబడింది. పాత బతుకు, పాత ఆశలు, పాత కోరికలు, పాత విధానం, స్వభావం మొత్తం పోయింది. మనం నూతనంగా మార్చబడ్డాం. ఇదిగో నూతన సృష్టి, పాతవి గతించెను, కొత్త వాయను అన్నాడు. అన్నాక నువ్వేం చేయాలా? ఇక ఆ రోజు నుంచి మళ్ళా అంటే మట్లో కూరుకుపోకూడదు. రోజు 4:16 నేను చదువుతున్నా. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. చూసారా, నేను చెప్పాను, దినదినము నూతన పరచబడాలి. మనం నూతన సంవత్సరానికి వచ్చిందని సంతోషపడి కొత్త బట్టలు, ఇంటికి అలంకరణ కొత్తగా మార్చుకోవడం, తర్వాత క్యాలెండర్ మారిపోవడం, డేట్ మారిపోవడం, మనం రాయడం, అమ్మయ్యా 2025 రాయగలిగాం దేవుని స్తోత్రం అని ఒక ఆయన సంతోషపడ్డాడు, ఆమె సంతోషపడింది. మంచిదే తల్లి, కాదంటే అది రాయగలిగావు. కానీ నేనంటాను, రోజు రోజు యేసులో నూతన పరచబడ్డం, ఆయన సృష్టింపబడిన ఆయన మహిమ కొరకు మనం బతుకుతున్నాం గనక రక్షణతో పరిశుద్ధాత్మలో నూతన మనస్సును కలిగించటం వలన మనకు ఒక నూతనత్వం సంతరించింది కదా. ఆ నూతనత్వం బాప్తిసం ద్వారా ఇదిగో నూతన సృష్టిగా మారి పాతవంతా పోయినాయి, కొట్టకపోయినాయి, పాపాలు పాతి పెట్టబడ్డాం, నూతనంగా జన్మించామని చెప్పుకుంటున్నాం కదా. ఇక మన మనుగడ కూడా దినదినము నూతన పరచబడడం చాలా చాలా ఆశీర్వాదకరమని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకని మనము దినదినము నూతన పరచబడాలంటే 17వ వచనం అంటుంది, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమా భారమును కలగజేయచ్చు. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి కనపడని ఆ పరలోక రాజ్యం కొరకు మన కనపడని ఆ మహిమ దేహం మనకు వస్తుందన్న ధైర్యంతో మనము బ్రతుకు కొనసాగిస్తున్నాము గనక మనము దినము అంతరంగము నూతన పరచబడడం, అంతరంగ పురుషుడు నూతన పరచబడడం మనం అలవాటు చేసుకోవాలి. ఇంటి మురికి, ఒంటి మురికి రోజు రోజు శుభ్రం చేసినట్టే ఆంతర్య పురుషుణ్ణి కూడా దినదినము నూతన పరచబడడం, నూతనత్వంలో ఎదగడం, గత దినము కంటే ఈ దినం మెరుగైన ఆధ్యాత్మిక స్థాయిలోకి మనము వెళ్ళడం అనేది చాలా చాలా మంచిది అని ఈ 2025 సంవత్సరమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన కొరకు నూతన కార్యం చేస్తాడు, అసాధ్యమైనవి సాధ్యం చేస్తాడు. వాటిని గురించి నువ్వు ఆలోచించడం చాలా మంచిది. అయితే నీ నూతనత్వం ఎలా ఉండాలి అంటే పక్షిరాజు వలె పని కట్టుకొని పాతదంతా తొలగించింది. అది తొలగించడానికి శరీరం రక్తసిక్తం అవుతుంది. రాతికేసి తన ముక్కును కొట్టుకుంటుంది, రెక్కల్ని కొట్టుకుంటుంది, కాళ్ళను కొట్టుకుంటుంది. ఎందుకు? మొత్తం పాతదంతా పోవాలి. అంత పట్టుదలతో చేసి కొన్ని దినములు తాను చాలా మూలుగుతున్నట్టుగా గూటిలోను ఒక స్థానములో ఉంటుంది. త్వరగా రోజు దానికి ఈకలన్నీ పెరిగిపోతాయి, తిరిగి గోర్లన్నీ వస్తాయి. అనతి కాలతో అందరిలోనే నూతనంగా మరొక పక్షి బయటకు వచ్చినట్లుగా ఉంటుంది.
మరలా రెక్కలు చాపి పైకి కొడుతూ నూతన యవ్వన బలముతో తను మరలా జీవనం కొనసాగిస్తుంది. క్రీస్తులో ఉన్నవారు ఈ నూతనమైన యవన బిడ్డలే. అంతరంగం మార్చబడితే ఆత్మలో మనము దినదినము మరి యేసయ్యకు సాటి అయిన బిడలంగా భూమి మీద మనం ఎదగాలి. ఆయన విరామము లేకుండా పనిచేశాడు. ఆయన శక్తి కలిపి పనిచేశాడు. రక్తము కారునంతగా ఆయన ప్రార్థన చేశాడు, శ్రమ పడ్డాడు. మనం కూడా ఆయన అలాగే మనం బ్రతకాలి. ఆయన మన కోసం అన్ని చేస్తే మనం ఆయన కోసం అన్ని చేయాల్సి ఉంది. అలాగా ఆయన కోసం మనం బతకాలి. శ్రమ పడుము, స్వార్థికుని పని చేయము అన్నాడు. శ్రమ లేకుండా శాంతి లేదు. ఒకవేళ శ్రమ లేకుండా విశ్రాంతి ఉంటే అది చావుతో సమానం అన్నాడు ఒక కవి. కాబట్టి శ్రమ పడదాం, మన శరీరం నలగ కొట్టుకోవడానికి, ప్రభు పాదాల చెంత నలగబట్టడానికి, ప్రభు సన్నిధిలో ఎదగడానికి, ప్రభు కలిగిన అసమానమైన అనుభవంలోకి మనము రావడానికి, దినదినము మన ఆంతర్య పురుషుడు నూతన పరచబడడానికి, పాతవన్నీ తొలగించుకోవడానికి. కష్టం అవుతుంది ఆ అలవాట్లు తొలగించుకోవడం, చాలా బాధ అవుతుంది ఆ పద్ధతి తొలగించుకోవడం. ఆ పక్షిరాజు మనకు చూపిస్తున్నాడు. అది పాత తొలగించుకోవడానికి, తన శరీరాన్ని రక్తసిక్తం చేసుకోవడానికి ఆయన సిద్ధపడింది. రాతికి కొట్టుకోవడానికి ఆయన సిద్ధపడింది. అసహించుకుంటుంది, పాతది నాకొద్దు, ఇది పోతే తప్ప మరలా నాకు నూతన యవ్వనం రాదు అని అది సిద్ధపడుతుంది కదా. తాను యవ్వనం అవ్వాలి, తన బిడ్డలకు ఎగరడం నేర్పాలి. ఇది తన జీవితంలో రొటీన్ గా సైక్లింగ్ గా జరిగే పరిస్థితి. నీవు కూడా క్రీస్తులో అంతే సుమా, మనము కూడా అంతే. మనం అలా ఉండాలి అని దేవుడు మనలను కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం వెళ్తే ఇదిగో సమస్తమును నూతనమాయను అంటాడు ప్రకటన 21:5. అంత నూతనంగా దేవుడు చేయబోతున్నాడట. కాబట్టి అంత నూతనంగా చేయబోతుండగా మనము రోజు రోజుకు మనంతరంగం నూతన పరచబడడం అది ఎంతైనా శ్రేయస్కరము అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం చదివితే ఆ యొక్క అభిషేకించబడి సమూయేలు చేత సౌలును పంపిస్తూ పంపించి అన్నాడు కదా, నువ్వు వెళ్తా ఉంటే ప్రవక్తల సమూహం కనబడుతుంది, వారిలో నువ్వు జాయిన్ అయిపోతే నీవు వాళ్ళలాగా ప్రకటించడం మొదలు పెడతావు, ప్రవచించడం మొదలు పెడతావు. నీకు తెలియకుండా నీకు నూతన మనస్సు వస్తుంది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనకు నూతన మనస్సు ఎప్పుడు వస్తుంది తెలుసండి? పరిశుద్ధాత్మ మన అంతరంగంలో కార్యం చేయటం వలన, బ్యాప్టిజం ద్వారా నూతన సృష్టిగా మనం మారటం వలన, అలాగే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగ చేస్తూ ఉండగా దినదినము మనము నూతన పరచబడిన వారంగా మారుతూ ఉండగా సహవాసం, పరిశుద్ధులతో సహవాసం కూడా మనకు ఒక నూతనత్వాన్ని కలగ చేస్తుంది, నూతన విధానాన్ని మనకు నేర్పిస్తుంది, నూతన మార్గంలో నడవడం మనకు నేర్పిస్తుంది, నూతన మనస్సును మనకు కలగ చేస్తుంది అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా చేశాడండి? ఆయన పోలికలో, ఆయన రూపంలో, ఆయన లక్ష్యాలు, ఆయన స్వభావంగా చేశాడు కదా. అయితే అలా అనుకొని చేస్తేనంట ఆ యొక్క మనిషి దేవుని కళ్ళకు చాలా అందంగా కనపడ్డాడంటే, సృష్టి అంతా మంచిదిగా కనబడింది. అసలు చేసిన ఆదామును అవ్వను చూసుకుంటే ఎవరు కనబడుతున్నారు? ఆయన పోలికే కనబడుతుంది, ఆయన విధానమే కనబడుతుంది, ఆయన రూపమే కనబడుతుంది, ఆయన స్వభావమే కనబడుతుంది. అంత సంతోషించి ఆయన అంటాడు, అదంతా మంచిదిగా కనపడెను. ఆయన చేసిందంతా ఆయన దృష్టికి మంచిదిగా కనపడింది. దేవునికి మహిమ కలిగిన కాక. నిజంగా మనమును ఆయన పోలికలోకి మార్చబడితే, ఆయన రూపంలోకి మార్చబడితే, పాతదంతా తొలగించుకొని నూతనత్వంలోకి వస్తే అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతుంటే ఆ నూతన పరచబడిన మనలో ఆయన కనపడతాడు. దేవునికి మహిమ కలిగినగా ఆయన చూసి మనలను చూసి సంతోషిస్తాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నేను చాలాసార్లు చెప్పింది మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను.
ఒక కంసాలి దగ్గరికి, వెండి బంగారాల పని చేసేవాడి దగ్గరికి ఒక అతను వెళ్ళి, మీరు చేస్తూ ఉంటారు ఇక్కడ కూర్చొని, అది మీకు ఎలా తెలుస్తుందండి సరి అయిన స్థాయిలోకి వచ్చిందని, దాన్ని ఇప్పుడు దీన్ని ఒక వస్తువుగా మలిచే పాకం వచ్చేసింది దీనికి అని, ఈ యొక్క మీరు కరగబెడుతున్నటువంటి ఆ ద్రవానికి అది ఆ టైం వచ్చిందని మీకు ఎట్లా తెలుస్తుంది? ముందైనా అయితే ఇరిగిపోద్ది, చాలా అయితే అసలు వంగదు కదా. ఎందుకంటే మనకు తెలుసు, పిండి వంటల పాకం బట్టి వాళ్ళకి తెలుస్తుంది. అలా మరి ఇది కూడా అది ఒక లెవెల్ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, ఒక కొలత ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది కదా. మరి ఎట్లండి మీకు తెలుస్తుంది? నాకు కూడా పెద్ద తెలుసుకోవాలని ఆశ ఉంది, ఆశ్చర్యం అనిపిస్తుంది అని అన్నాడు. అతను అన్నాడంట, అది నేను కరగబెడుతూ ఆ కొలిమిలో నేను ఆ పాత్ర వంకే చూస్తా ఉంటాను. చూస్తూ ఉంటే నాకు అర్థమైపోతుంది. ఎట్లా అర్థమైందండి అని ఆయన అన్నాడంట. ఆ కరుగుతున్నటువంటి ద్రావకం మరుగుతూ ఉండగా అది ఎట్లా తయారవుతుందంటే, ఎంత స్పష్టంగా తయారవుతుందంటే, ఎంత స్పష్టత వస్తుందంటే ఆ ద్రావకంలో నా రూపం, నా ముఖం క్లియర్ కనబడుతుంది అన్నాడంటే. హల్లెలూయా అనేసరి అప్పుడు ఇది ఇప్పుడు ఒక వస్తువుగా తయారు చేయడానికి ఇది కరెక్ట్ పాకం, కరెక్ట్ పొజిషన్ అని చెప్పి వెంటనే దాన్ని నేను మూసలో పోసేస్తాను, చల్లారబెడతాను, అది నేను వస్తువులుగా తయారు చేస్తాను అని చెప్పాడు. అవునండి, మనం ఆయన రూపంలో కనబడితే ఆయనకు సంతోషం, ఆయనకు నచ్చిన పాత్రగా మనం చేయబడతాం, ఆయన మహిమ కొరకు మనం వాడబడతాం. ఆయన నామాన్ని మహిమపరచుటకే మనల్ని సృష్టించుకున్నాడు, ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేయటకే సృష్టించుకున్నాడు గనక అప్పుడు అది మన వ్యాపకం, మన విధానం అదే అయి ఉంటుంది. అప్పుడు ఆయన మనల్ని చూసి చాలా మంచిదిగా ఉందని సంతోషిస్తాడండి. దేవుడికి మహిమ కలుగును కాక. కాబట్టి ఒక పక్షిరాజు మనకు నూతనత్వాన్ని గురించి బోధిస్తుంది. అది తనకు ఒక ఏజ్ లో వచ్చినటువంటి ఆ యొక్క ఉడిగిపోయే శరీరాన్ని తిరిగి తన్ని నూతనంగా మార్చుకోగలుగుతుంది కదా. అది దేవుడు పెట్టిన ప్రక్రియ, అది కరెక్ట్ గా చేస్తుంది. అది చేస్తే దానికి దానికి మనుగడ లేదు కాదు, లేకపోతే దాని జీవితం వ్యర్థం. నేను కూడా నూతనత్వం పొందుకోకపోతే, యేసయ్య రూపంలోకి మార్చబడకపోతే, దినము నూతనంగా మనము మార్చుకోకపోతే మన బ్రతుకు వలన మనకు ప్రయోజనం ఉండదండి. ఆ సత్యం ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. నీకు ఇంకా అర్థం కాకపోతే పక్షిరాజును చూడు అని ప్రభు మనకు చూపిస్తున్నాడు. కాబట్టి పక్షిరాజు వలె మనము నూతన పరచబడాలి. మనం బ్యాప్టిజం ద్వారా నూతన వ్యక్తులుగా మారాం. పరిశుద్ధాత్మన అంతరంగాలు ప్రక్షాళన చేస్తూ మనకు నూతన స్వభావాన్ని ఇవ్వడం వలన మనము నూతన వ్యక్తులుగా మారాము. నూతన సృష్టిగా మనం బ్యాప్టిజం అయ్యాము. ప్రవక్తలతో, దైవ బిడ్డలతో సహవాసం మనల్ని మరింత నూతనత్వంలోకి తీసుకొని వచ్చింది. చాలా సంతోషం. సరిపోదు, అది పాతదైన దాన్ని ఎక్కడ మనలో రాకుండా రోజు నూతనత్వంలోకి మనం వచ్చేయాలి. నూతన పురుషుడుగా ఆయన ఎప్పటికీ నూతనత్వంలోనే ఉంటాడు. ఓకే, కాబట్టి మనము కూడా నూతనమైన వారంగా సంవత్సరానికి ఒకసారి అనేది మంచిదే, కానీ అది క్యాలెండర్ డేట్ మారడానికి మనము ఉత్సాహంగా చేసుకోవడానికి అన్నిటికీ ఒక హద్దు ఉండడానికి అది ఉండడం మంచిదే. ఎందుకంటే ప్రమోషన్ రాకపోవచ్చు, లేకపోతే చదువు ముగించకపోవచ్చు. ఇంత సంవత్సరం అయితే ఇంకో చదువులోకి వెళ్తాడు. కొన్ని సంవత్సరాలు గడిస్తేనే ఒక ప్రమోషన్ వస్తుంది. కానీ ఆధ్యాత్మికతలకు మాత్రం సంవత్సరానికి అయ్యే కంటే బైబిల్లో రాయబడిన ప్రకారం దినము నూతన పరచబడడం అనేది మనకెంతైనా శ్రేయస్కరమని దేవుని వాక్యం ఖచ్చితంగా మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించి ఆ యేసయ్య పోలిక రావడం ఆయనకు సంతోషం కలిగిస్తుంది. ఆ యేసయ్య పోలికలో రావాలంటే బంగారం కొలిమిలో కాలాలి. యేసయ్య నూతనమైన అనుభవం మనకు రావాలంటే పక్షిరాజులాగా పాతది తీసివేయడానికి రక్తం కారునంతగా కొంచెం శ్రమ పడాలి, కష్టపడాలి.
అలవాటైంది తొందరగా పోదు. వదిలించుకోవడానికి నీ వంతుగా ప్రార్థనలో దేవుని సన్నిధిలో ప్రయాసపడాలి. నీ శరీరం గాయపరచబడాలి. హెబ్రీ పత్రిక 12:4 అంటుంది, మీరు ఇంకా పాపముతో రక్తము కారునంతగా పోరాటం చేయట్లేదు అన్నది. ఎస్, రక్తము కారునంతగా పోరాటం చేస్తే తప్ప పాత స్వభావం అంతా పోయి నూతన స్వభావం మనకు రాదు. నూతన స్వభావములు మార్చబడ్డ మనము ఇంకా పాతది అంటుకొనకుండానట్లు మనం శరీరాన్ని, మన ఇంటిని, మన ఒంటిని ఎలా రోజు ప్రక్షాళనం చేసుకుంటామో అలాగే బలిపై ప్రత్యక్షపు గుడారము దగ్గర సేవ చేసే రోజుక పాదములు కడుక్కొని, కాళ్ళు చేతులు కడుక్కొని లోపలి గుడారములకు వెళ్ళాలి. అలా మనము కూడా రోజు మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని వాక్యం చెప్తుంది. నూతన సృష్టిగా మారావు, నూతన స్వభావం వచ్చింది. అలాగే నూతన ప్రవక్తల సహవాసములు, పరిశుద్ధుల సహవాసములు, నూతన మనస్సు వచ్చింది నీకు. కానీ మరల పాతదవ్వకుండానట్టుగా దినదినము ప్రక్షాళనం చేయబడాలి. నూతనత్వం అంతరంగా పురుషుడు పొందుకోవాలి. అదే మన ధ్యేయంగా, అదే మన ధ్యాసగా మనం ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటాం. మనం అలా చేయబడితేనే ఆయన వాడుకుని ఒక చక్కని వస్తువుగా, ఒక పాత్రగా మనం ఉంటామని, ఆయన చేతిలో ఒక ఘనమైన పాత్రగా వాడబడతామని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. పరలోక సంబంధమైన యెరూషలేము పట్టణాన్ని కూడా ఏమంటాడు 21 నూతన పట్టణము, దగదగ మెరుచున్న పట్టణం దిగొస్తుంది. ఏంటి పెళ్లి కుమార్తెను చూపిస్తారా అని చెప్పి యోహానికి ఇది చూపించారు. అంటే పట్టణమే పెళ్లి కుమార్తె, సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఏముంది ఆ పట్టణం, కనబడే పట్టణం మీద అంటే గుమ్మాల మీద ఇశ్రాయేల్ గోత్రాల 12 పేర్లుంటే పునాదుల మీద అపోస్తుల 12 పేర్లు ఉన్నాయి. అంటే పాత కొత్త నిబంధన భక్తులే దేవుని సంఘం, వాళ్ళే వధువు సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. దానిని నూతన యెరూషలేము అన్నారు. నూతన యెరూషలేము పట్టణం మనకు దిగొస్తుంది చూడమని భక్తుడైనటువంటి యోహానుకు చూపించాలి. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ఒక యేసయ్య ప్రక్కన నిలబడగలిగినంత స్థాయి ఒక వధువుకే ఉంటుంది గనక ఆ నూతన పరచబడిన వధువు ఎవరు అంటే కొత్త నిబంధన, పాత నిబంధన భక్తులని, యేసు రక్తములో కడగబడిన వారని దేవుని వాక్యం ద్వారా అంటున్నాం. మరి వాళ్ళు పాత నిబంధన యేసుక్రీస్తుని ఒప్పుకోరు కదండి. ఎట్లా అంటే వారందరూ ఒక్క క్షణంలో దేవుడు వారిని దర్శిస్తాడు. ఒలీవ కొండ మీదకి వచ్చి రెండవ రాకడ సమయంలో వారందరూ ఆ అంతిమ అబద్ధ క్రీస్తుతో తరమపడుతుండగా దిక్కుతోచిన స్థితిలో వాళ్ళు పరిగెడుతుంటారు. ఇశ్రాయేలు జనాంగం అందరూ, యూదులందరూ కూడా ఎప్పుడైతే వాళ్ళను తరుముతున్నటువంటి ఆ దుష్ట సమూహము నుండి తప్పించడానికి దేవుడు ఆ ఒలీవ పర్వతం మీద, ఒలీవ కొండ మీద పాదాలు పెడతాడు. జకర్యా 14వ అధ్యాయంలో ఉంది. ఎప్పుడు ఆయన పాదములు పెట్టాడు, పెద్ద లోయగా కొండ 2 భాగములుగా చీలి, ఒకటి తూర్పుకు ఒకటి పడమటికి వెళ్ళిపోయి మధ్యలో పెద్ద లోయ ఏర్పడుతుంది. అప్పుడు వాడు దాక్కొనడానికి వీరు ఇశ్రాయేలు అందరూ కూడా ఆ లోయలోకి వస్తారు. ఎట్లా చీలింది ఇది, ఈ లోయ ఎట్లా ఏర్పడింది? ఇక లోయ ఏర్పడిన తర్వాత ఆ లోయలోకి వెళ్ళాక ఆ దుష్ట ఆ సమూహంతో ఆయన నోటి నుండి వచ్చు వాక్యం అనే ఖడ్గముతో, ఆ అగ్ని జ్వాలలతో దాన్ని సమూహాన్ని అంతా కాల్చి వేస్తాడని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఎంత అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యం మన కొరకు దేవుడు చేశాడని అది ఆలోచించాల్సిందే. ఎంత అద్భుతమని వాళ్ళు ఆలోచిస్తూ ఆశ్చర్యపడుతూ ఆకాశం వైపు కన్నులెత్తగా ఒలీవ కొండ మీద చేతులు చాపబడిన యేసు కనబడతాడు. కొత్త నిబంధన భక్తులందరూ గుర్తుపడతారు, ఈయన నా కొరకు సిలువలో బలి అయిన నా యేసయ్య అని. పాత నిబంధన భక్తులందరూ గుర్తుపడతారు, మేమే ఈయనను సిలువ వేసాము అని. ఒక్క క్షణములో మా రక్షకుడిగా వస్తే, మెస్సయ్యగా వస్తే మేము గుర్తుపట్టలేదు. ఈయన పేరు యేసు అని చెప్తే కూడా మేము తృణీకరించాము. ఆ రక్షకుని మేము అంగీకరించలేకపోయామని ఒక్క
ఒక్క క్షణంలో వారందరిలో పశ్చాత్తాపం కలుగుతుందండి. ఎప్పుడైతే వారందరూ యేసయ్య వైపు చూసి ఆయన కొరకు గాయపరచబడిన చేతులను, రక్తం ఓడుచున్న గాయాలను చూస్తారో అందరిలో ఒక్క క్షణంలో మార్పు కలుగుతుంది. వారందరూ యేసుక్రీస్తును అంగీకరిస్తారండి. వారందరూ రక్షణ పొందుతారు. అందుకే ఆ యెరూషలేము, నూతన యెరూషలేము పట్టణం పెళ్లి కుమార్తెగా పోల్చబడి ఆ గుమ్మముల మీదనేమో 12 మంది గోత్రకర్తల పేర్లు, పునాదుల మీద 12 అపోస్తలులు. అంటే 12 మంది గోత్రకర్తలను వెంబడిస్తున్న వాళ్ళందరూ మార్పు చెంద క్షణములో అలాగున యేసును అంగీకరిస్తారు. అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన ఆ బోధలు ఎదుగుతున్న ఆ సంపూర్ణ సత్యమును అంగీకరించి ఎదుగుతున్న మనము పునాదులుగా ఉన్నాం. వాళ్ళేమో మన మీద కట్టబడిన ఒక గోడలుగా, పట్టణంగా వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. అట్టి వార్త ఎవరు విని ఉండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనము కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సియోనుకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవ వేదన కలగజేసి కనిపించక మానేదను అని యెహోవా అడుగుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కనాటి ప్రసవ వేదన ఒక జనము కనుటకు సరిపోయింది. జనం ఒక్కటే ప్రసవ వేదన, అంతా వేదన వారిలోనికి వచ్చేసింది. అంతే, ఒక జనము నూతనంగా జన్మించింది. వారి వధువు సంఘంగా త్వరలో ఆ హర్మగెద్దోను లోయలో మార్పు చెందబోతున్న ఇశ్రాయేలు జనాంగం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అప్పటికే చనిపోయినటువంటి ఆ పాత నిబంధన భక్తులందరూ పరదైసులో ఉన్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి అని అంటే, ఎప్పుడైతే మన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? మనం క్రీస్తునందు అంగీకరించి మృతులైన వారు కూడా పరదైసులో వాళ్ళ ఆత్మలు విశ్రాంతి పొందుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు? ఆయన మధ్యాకాశానికి రాగానే వాళ్ళందరూ ఒక్కసారి మరి మహిమ దేహాలు దాల్చుకొని ఆ శరీరములు లోపలికి వచ్చి మహిమ దేహాలతో మరలా మధ్యాకాశానికి వాళ్ళు వెళ్ళిపోతారు. మేఘం మీద కొనిపోబడతారు. అయితే ఈ మేఘం మీద కొనిపోబడిన వారందరూ వచ్చే వరకు ఆ పైన భక్తులందరూ కూడా అలాగా వేచి చూస్తారంట. వాళ్ళు వచ్చే వరకు కొంచెం ఆగమన్నానా అని వాళ్ళని ఆపుతాడంట దేవుడు. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకం తీసుకెళ్ళడానికి. ఎప్పుడైతే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు, వీళ్ళని పరిచయం చేస్తారు దేవుడు. దానికి వాళ్ళు సెకండ్ ఇస్తారు. కొత్త నిబంధన భక్తులంతా వాళ్ళందరూ మారిపోతారు. దేవుడి మహిమ కలిగింది కాక. హల్లెలూయా. దేవుడు ఒక అద్భుతమైన ఒక కార్యం, ఒక ప్రక్రియను దేవుడు గ్రంథంలో రాసిపెట్టి మన కొరకు సిద్ధపరిచి పెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము లేకుండా వారు సంపూర్ణులు కారు అన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఆఖరి వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఒక గెస్ట్లను మనం ఆహ్వానిస్తాం భోజనానికి. విందు భోజనం సిద్ధం చేశాం. మన ఇంట్లో పిల్లలు ఉంటారు. అమ్మ నాకు ఆకలి అవుతుంది, భోజనం పెట్టు అంటారు. లేదురా, మన ఇంటికి పెద్దవాళ్ళు వస్తున్నారా, గెస్ట్లు వస్తున్నారా, కొంచెం ఆగు, వాళ్ళకి పెడతాం, ఫస్ట్ వాళ్ళకి పెట్టాలి నాన్న, తప్పు అని వీళ్ళని ఆపుతూ ఉంటారు. ఆగరా, కొంచెం సేపు ఆగరా, 5 నిమిషాలు 10 నిమిషాలు అంటారు. రానే వస్తారు గెస్ట్లు. రండి అని సిద్ధం చేసి వాళ్ళ కొరకు భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనం పెట్టాక అప్పుడు ఈ 10, 12, 11 సంవత్సరాల పిల్లలందరికీ భోజనం పెట్టి, ఓహో వీళ్ళ కొరకు మమ్మల్ని ఆపింది అనుకుంటారు వీళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకానికి మనం గెస్ట్లంగా పోతున్నాం. మనమైతే తప్ప వాళ్ళకి పూర్ణ స్థితి కలగదు. మనం వెళ్తేనే తప్ప, మనం సెకండ్ ఇస్తే తప్ప, మనల్ని యేసు రక్తంలో కడగబడిన వాళ్ళే ఎక్కువ. వాళ్ళ పరిచయం అయితే వాళ్ళు మనం సమానమైతాం. అదే క్రీస్తు మర్మము అని ఎఫెసీలో రాశాడు. నేను క్రీస్తుని గురించి, సంఘమును గురించి చెప్పుతున్నానని రాయబడిన పాట అది.
యూదులు మరి మనము అందరము కూడా ఏకమవ్వడమే సంఘం ఏర్పడడం స్వార్థ మర్మం అని ఎఫెసీ పత్రికలో రాశారు. ఇవన్నీ జరగబోయే నూతన కార్యాలండి. ఇది ఈ కార్యాల కోసమే మనం దినదినం ఎదురు చూస్తూ ఉండాలి. నేను చదువుతున్నాను, వినండి. ఎఫెసీ 3:6 ఈ మర్మం ఏదనగా అన్యజనుల సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములు పాలివారునై ఉన్నారన్నది. మనమేమో అన్యులము, వాళ్ళేమో యూదులు. కాబట్టి మరి మనము వాళ్ళు కలిసిపోయే సంఘమే క్రీస్తు శరీరం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శన వలన నాకు తెలియపరచబడినదని సంగతిని గురించి మునుపు సంక్షేపంగా వ్రాసింది. అంతకు ముందు ఎవరికి బయలుపరచబడింది? నాకే బయలుపరచబడిందని ధైర్యంగా అప్పుడు పౌలు చెప్తూ, ఏంటా మర్మం అంటే అది సువార్త మర్మము అంటూ, ఆ మర్మం ఏంటంటే అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములు, వాగ్దానములు పాలువారై ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనము వాళ్ళం ఒకటే. వాళ్ళు యూదులు ఏం చేశారు? అప్పుడు అన్యులతో సాంగత్యం చేయకూడదు, అన్యులు వేరు మేము వేరు అని వాళ్ళు కొంచెం ఘరానగా ప్రవర్తించారు. యేసు రక్తంలో కరగబడిన మనం ఇప్పుడు వాళ్ళు ఆయన స్వాస్థ్యమైన వాళ్ళు, మనమంతా ఒకటే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సత్యము దేవుడు ఆ యొక్క రాకడలో మనకు బయలుపరుస్తాడు. అది ముందే రాసి పెట్టాడు. అందులో మనం పాలు పొందాలంటే, అందులో మనం జాయిన్ అవ్వాలంటే వధువు సంఘంగా మనం మారాలి. వధువు సంఘంగా మారాలంటే నూతన యెరూషలేము అనే ఒక పట్టణము ఒక ధగధగ మెరుస్తూ ఒక నూతనం సంతరించుకుంటుంది. అది దినదినము జరుగుతున్న ఒక ప్రక్రియ ద్వారా మనము అలా మారగలుగుతాము. కొంతమందికి సంవత్సరానికి నూతన సంవత్సరం అని ఇటు లాస్ట్ డే 31st 30th చాలా ఇంపార్టెంట్, 1st 2వ తారీఖు ఇంపార్టెంట్, ఇక 3వ తారీఖున మాత్రం నేనైతే కొంతమందిని అంట 2వ తారీఖు నుండి పాత సంవత్సరమే, వాళ్ళకి అసలు దాని లెక్కే లేదు, విలువే లేదు. అలాంటిది పండగ చేసుకోవడానికి కాదు కదా. మనం ఒక నూతనమైన వారంగా మార్పు చెంది నూతన సంతరించుకొని దేవుని సన్నిధిలో నూతనమైన వారంగా ఆయన్ని ఎదుర్కోవాలి, ఆయన సంఘంగా మార్చబడాలి. అదే నూతన సంవత్సరం దేవుడు మనల్ని కోరుకుంటున్న ఒక ప్రక్రియ. ఆయన మహిమ వచ్చేటప్పుడే, ఆయనకు ఘనత వచ్చేటప్పుడే, ఆ మహిమ కొరకే మనల్ని ఆయన సృష్టించాడట. ఆయన రూపం మనలో కనబడితే ఆయన మనల్ని చూసి ఆనందిస్తాడట. కాబట్టి ఈ ప్రక్రియ రోజు రోజు జరిగితే తప్ప సాధ్యమయ్యేది కాదమ్మా. కాబట్టి నువ్వేంటి నేనేంటి అందరం కూడా ఇది రోజు రోజు జరిగించాలి. వాక్యం అనే ఉదక స్నానం రోజు చెయ్యాలి. ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళవలసిన యాజకుడు ప్రతిరోజు గంగాళములో కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని లోపలికి వెళ్ళాలి. స్నానం చేసిన వాడు పాదములు కడిగితే కాళ్ళు కడుక్కుంటే చాలు అని పేతురుతో దేవుడు చెప్పిన సందర్భం మీకు గుర్తొచ్చిందా? వచ్చుంటది. అలాగే క్రీస్తులో బాప్టిజం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం ఒక అభిషేకంతో ఒక నూతన స్నానం చేశాం. మనం క్రీస్తుల ఆత్మతోనూ అగ్నితోనూ బాప్టిజం తీసుకున్నాం. మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం. పరిశుద్ధాత్ముడు మన అంతరంగములు నూతన స్వభావాన్ని మనకు కలగజేశాడు. అలాగే పరిశుద్ధుల సహవాసం మనకు నూతన మనస్సును కలగజేసింది. కాబట్టి ఈ నూతన పరచబడిన మనం కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉంటే, మనం క్రీస్తు నందు ఉన్నాం. ఇప్పుడు వాడు నూతన సృష్టి, పాతవి గతించిన కొత్త వాయను అన్నాడు. కాబట్టి ఈ నూతన ప్రక్రియను సంతరించుకోవడానికి అది ఊరికనే రాదు అని పక్షిరాజును చూపించాడు దేవుడు. మనకు కొంచెం కష్టపడాలి. పాత తొలగించుకోవడానికి, అలవాట్లను తొలగించుకోవడానికి, అవ్యర్థ ఆచారాలు తొలగించుకోవడానికి కొంచెం కష్టపడాలి. ఇప్పుడు ఉన్నదే కదా ఏంట్లో అనుకోవద్దు. దేవుడిలో నూతనత్వంలో ఉండాలి. ఒక నూతన క్రియ నేను చేయబోతున్నాను, దాని గురించి మీరు ఆలోచించాలి.
ఎవరంటే మీరే నూతనమైన ఒక యెరూషలేముగా మార్చబడబోతున్నారు. నేను అలా చేస్తాను మిమ్మల్ని. దానికి మీ సహకారం అవసరం. మీరు దానికి సిద్ధపడాలి, సహకరించాలి. నా రూపంలోకి మీరు మార్చబడాలి. అప్పుడు కదా నేను ఒక వస్తువుగా తయారు చేసేది అని ప్రభు మనందరినీ ప్రేమించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ నూతన యెరూషలేము పట్టణానికి నూతన వధువుగా మారి మనం ఎదుర్కోవాలి అని అంటే, మనం అక్కడికి ఉండాలంటే రోజు రోజు వాక్యము చేత నూతనత్వాన్ని సంతరించుకోవాలి, సంపాదించుకోవాలి, మార్చబడాలి. పాతది తొలగించుకోవడం కష్టతరమని, ఆ కష్టతరానికి ఎంత కష్టతరం అంటే పక్షిరాజును చూపించి అది కష్టమైన ఇష్టంగా ఆ పాత తొలగించుకొని ఒక నూతనమైన మళ్ళా పక్షిరాజుగా ఎలాగ మారిందో నువ్వు కూడా, నేను కూడా అలా మారి తీరాలి అని ప్రేమతో ప్రభు మనల్ని హెచ్చరిస్తుంది. ఇది చాలా కష్టమైన పని. అది ఎలాగ ఇష్టంగా మారాలంటేనండి, దేవునితో నిత్యం సహవాసం చేస్తే ఏం పర్వాలి. చూడండి, పిల్లల గ్రోవికి అన్ని రంధ్రాలు నిలువెల్లా గాయాలు, కానీ ఆ వాయిద్యకారుడు ఊడితే, దాన్ని వాడితే చక్కని మీటితే ఏమొస్తుందండి? చక్కని నాదం వస్తుంది. అన్ని గాయాలే కానీ చక్కని నాదం వస్తుంది. నేను కూడా అంతేనండి. పాత పీకేస్తే అన్ని గాయాలే, కానీ నిన్ను మీటితే చాలు చక్కని యేసయ్యను మహిమపరిచే సునాదాలు వస్తాయి బయటికి. దేవునికి మహిమ కలిగినగా అది యేసయ్య వాడుకునే వస్తువుగా మారిపోతే, ఆయన చేతిలోకి మనం వెళ్ళిపోతే ఇంకెంత ఆనందం, సంతోషమో ఒకసారి ఆలోచించాలి. అది దేవుని చేతిలో ఉన్న పిల్లలకు ఒకడు అది ఉంటే, దేవుని చేతిలోకి వెళ్ళావు, వాడబడుతున్నావు, ఒక చక్కని వాయిద్యకారుడిగా ఆయన వారిని చేతిలో ఉన్న నీకు ఎంత అదృష్టం వచ్చింది, అంత అదృష్టం నీకు ఎలా వచ్చింది అని ఇంకొక కర్ర అడిగిందంట. ఏమి లేదు, నేను ఆయన అంతగా భగవంతుడికి దగ్గర అవ్వడానికి కారణం ఏంటంటే నేను ఖాళీ అయిపోయాను, అందుకే ఆయన దగ్గర అయ్యాను అందంట పిల్లన గ్రోవి. కనుక నాదం రావాలన్నా ఖాళీ అవ్వాలి, అన్ని గాయాలు అవ్వాలి. ఆయనకు దగ్గర అవ్వాలన్నా మనం ఖాళీ అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడడానికి దాన్ని ఏముంటుంది, అది మీటితే నాదం వస్తుందన్న సంగతి ఎవరికి తెలియదు. కానీ ఆ చూస్తే ఇక్కడ అన్ని రంధ్రాల్లో ఏంటంటే దీనికి అనిపిస్తుంది. కానీ మీటితే ఆ వాయిద్యకారుడి చేతిలో ఉంటే ఎంత అందమైన నాదస్వరం వస్తుందో మనకు తెలుసు. మనం కూడా అంతే, పాత తీసేసుకోవడానికి గాయాలు పడదాం, కానీ మనలో నుండి నూతన యేసును మహిమపరిచే విధానం, ఆయన స్తుతించే విధానం, నా స్తోత్రంను వాళ్ళు ప్రచురం చేస్తారు, నన్ను మహిమపరుస్తారని చెప్పాడు దేవుడికి. మనము చూపులకు ఆయనను ఘనపరిచే వారంగానే, పనిలో ఘనపరిచే వారంగానే, మనం ఏం చేసినా ఆయనకు మహిమ తెచ్చే వారంగానే మనం ఉంటాం. అది నూతనత్వం. మీరు భోజనం చేసినను, పానం చేసినను, మరేం చేసినను ఆయన మహిమ కొరకే చేయండి అన్న వాక్యం మనకు తెలుసు. అప్పుడు మనం అడుగు పెట్టిందల్లా దేవునికి మహిమకరంగానే ఉంటుంది తప్ప మరొకలా ఉండదు. కాబట్టి ఈ సత్యాలు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనము సంవత్సరానికి ఒక్కసారి నూతన పరచబడడం అనేది గతం అనుకోవాలి, వదిలేద్దాం. పూర్వం వాటిని జ్ఞాపకం చేసుకోండి కనుడి అని నేను చదివాను కదా 43:18. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది దీనము నూతన పరచబడ. దేవుడు నూతన కార్యం మన పట్ల చేయబోతున్నాడు. ఏంటది అంటే నిన్నొక నూతనమైన యెరూషలేముగా వధువుగా మార్చబోతున్నాడు. అక్కడ రాశారు ప్రకటన గ్రంథంలో, నేను నీకు గొర్రెపిల్ల యొక్క భార్య నిన్ను చూపిస్తా అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. విస్తారమైన ప్రవాహములకు ధ్వని వంటిది ఒకటి నాకు వినపడింది. అది ఏంటని నేను చూస్తే ప్రభువును సర్వాధికారియును ప్రభువును మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడని. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపరచమని చెప్పగా వీటిని
మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమె చేయబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా. కాబట్టి నూతన వధువుగా మనం మారాలి అంటే ఎక్కడ మాటలు, క్రియలు సమస్తములు నూతనత్వం సంతరించబడాలి. పాతదంతా పోవాలి, కొత్తది రావాలి. ఏఫెసీ 4:23-24 ఏం చెప్పాడంటే, నూతన ప్రాచీన పురుషుడు చచ్చిపోవాలా, నవీన పురుషుడు, నవీన స్వభావం మనకు రావాలి. అది కూడా యేసయ్య స్వభావము అన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము దినదినము నూతన పరచబడదాం. దినదినము మనము దేవుని కొరకు ఒక నూతనంగా మనం మార్చబడి తయారవుదాం. పఠించుటలోను, ప్రార్థించుటలోను, సువార్తను ప్రకటించుటలోను, దేవుని కొరకు పని చేయుటలోను, అన్నిట మనము దేవుని మహిమ కొరకు నూతనత్వాన్ని సంతరించుకుంటాం. పాత స్థితిలో చేయలేకపోయింది ఈరోజు నూతన సంవత్సరంలో చేద్దాం. పాతది దేవునికి ఇష్టం కానిది పక్షిరాజులాగా కష్టమైన వదిలించుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముక్కును వదిలించుకోవడం, రెక్కల ఈకలు పీక్కోవడం, కాళ్ళ గోర్లు ఆ పాతవన్నీ తీసేసుకోవడం సామాన్యమైన విషయం కాదు. రక్తపు ముద్దగా మారుతుంది. పర్వాలేదు, ఓర్చుకుంటుంది, అలసట తీర్చుకుంటుంది. ఆయన మొలిచే వరకు కూడు నీళ్లు లేకుండా అట్లాగా ఆ యొక్క రాతి నీ నివాసంగా ఏర్పాటు చేసుకుంది కదా, ఆ రాతి మీద అట్లాగా కూర్చొని పడుకొని ఉంటుంది. రోజు రోజుకు నూతనంగా వెంట్రుకలు వస్తుంటే అన్నీ ములిసిపోతాయి, గోర్లు వస్తాయి, ముక్కు వస్తుంది. మరలా నూతన యవ్వనం పొందుకొని పక్షిరాజు ఎంతో హాయిగా ఎగురుతూ వెళ్తుంది. తన పిల్లలకేమో ఆ ఎగరడం నేర్పిస్తుంది. కాబట్టి మనం అలాగే ఉండాలని, మనము అలాగే దేవుని కొరకు నూతనమైన వరముగా మార్చబడాలని, నూతన వధువుగా మార్చబడాలని ప్రభు మనం కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుని వేడుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నా. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.